ప్రళయ రుద్రుడైన పరమశివుడి ధనస్సుని శివధనస్సుగా పిలుస్తారు. కానీ దాని అసలు పేరు పినాకపాణి. పినాకం నుంచి నారీని లాగి వదిలినప్పుడు వచ్చే ధ్వని ఆకాశం చిట్లిపోయేలా, భూమి కంపించేలా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ధ్వని వింటేనే శత్రువుల గుండెలు ఆగిపోతాయట. అందుకే పినాకాన్ని మృత్యువు సంకేతంగా కూడా భావిస్తారు. ఆ శివధనస్సు పేరునే పెట్టుకున్న భారత ఆయుధం కాకసస్ పర్వత దేశంలో గర్జిస్తుంది. అక్కడ గర్జిస్తే భారత పొరుగున ఉండే పాకిస్తాన్ గుండెలు గుబేల్మంటున్నాయి. కాకసస్ పర్వతాల్లో భారత ఆయుధం ఎందుకు గర్జిస్తుంది? కాకసస్ పర్వతాలకు పాకిస్తాన్కి లింక్ ఏంటి? భారత పినాకాకు డిమాండ్ పెరిగినట్టేనా? లెట్స్ వాచ్. కాకసస్ లో శివధనస్సు కాకరేపుతోందా? పాకిస్తాన్ ను భారత్ ఎక్కడ దెబ్బ కొడుతుంది? భారత పినాకాకు డిమాండ్ పెరిగిందా? భారత రక్షణ రంగ ఎగుమతులకు చాలా సానుకూల వాతావరణం మొదలైంది. భారత్ తొలిసారి స్వదేశీ సాంకేతికతతో తయారైన గైడెడ్ పినాకా రాకెట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. నాగ్పూర్లోని ఓ రక్షణ పరిశ్రమలో తయారైన ఈ రాకెట్ల ఎగుమతులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ స్వయంగా పచ్చజెండా ఊపారు. అసలు ఏమిటి పినాకా రాకెట్లు? అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ముందు ఈ రాకెట్లు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకుందాం. కాకసస్ పర్వత ప్రాంతాల్లోని ఆర్మేనియా అనే దేశానికి ఈ రాకెట్లు చేరుకోనున్నాయి. అసలు ఆర్మేనియాకు భారత్ ఎందుకు ఈ రాకెట్లను పంపుతుంది? ఒప్పందం వెనుక ఉన్న ప్రాధాన్యం ఏంటి? పినాకా అనేది ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ. దీన్ని సింపుల్ గా MBRL అంటారు. ఇది అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై రాకెట్లతో నిప్పులు కురిపించి విలయం సృష్టిస్తుంది. పినాకా లాంచర్ ను 1980లో DRDO అభివృద్ధి చేసింది. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని ఇండియా R&D ల్యాబ్ గా చెప్పవచ్చు. DRDO అభివృద్ధి చేసిన తొలి నాలలోని పినాకా కేవలం 37.5 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేసేది. అనంతరం 75 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను హిట్ చేసేలా అభివృద్ధి చేసింది. లేటెస్ట్ వర్షన్ పినాకాను గత నెలలో DRDO ట్రయల్స్ నిర్వహించింది. ఇది ఏకంగా 120 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ధ్వంసం చేస్తోంది. నిర్దేశించిన లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించగల అత్యంత శక్తివంతమైన అస్త్రం పినాకా. ఈ రాకెట్ లాంచర్లకు పరమశివుడి ధనస్సు పేరును పెట్టారు. శివధనస్సును పినాకపాణి అంటారు. పినాకా నారిని లాగి వదిలినప్పుడు వచ్చే ధ్వని ఆకాశం చిట్లిపోయేలా, భూమి కంపించేలా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ధ్వని వింటేనే శత్రువుల గుండెలు ఆగిపోతాయట. అందుకే పినాకాని మృత్యువు సంకేతంగా కూడా భావిస్తారు. ఇప్పుడు పినాకా రాకెట్ లాంచర్ కూడా అంతటి విధ్వంసాన్ని సృష్టించగలదు. ఇది యాక్షన్లోకి దిగితే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అందుకే పినాకాలను ఆర్మేనియా కొనుగోలు చేస్తోంది. 2022లో $25 కోట్ల విలువైన పినాకాల కోసం భారత్తో ఆర్మేనియా ఒప్పందం చేసుకుంది. ఆర్మేనియా 4 పినాకా బ్యాటరీలను కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని అన్గైడెడ్ రాకెట్స్ తో ఉన్న లాంచర్లు ఉన్నాయి. ఏదో ఒక టార్గెట్ ఫిక్స్ చేసి ఫైర్ చేసే రాకెట్లను అన్గైడెడ్ రాకెట్స్ గా పిలుస్తారు. ఆ రాకెట్ల మార్గాన్ని నియంత్రించడానికి ఎటువంటి ఆన్ బోర్డు వ్యవస్థలు ఉండవు. ఈ అన్గైడెడ్ రాకెట్లను 2024 నవంబర్ నాటికి ఆర్మేనియాకు భారత్ ఎగుమతి చేసింది. ఇప్పుడు గైడెడ్ రాకెట్లపై ఆర్మేనియా దృష్టి సారించింది. భారత్ ఈ తరహా రాకెట్లను విదేశాలకు విక్రయించడం ఇదే తొలిసారి. భారత్ను ప్రపంచ ఆయుధ హబ్గా మార్చాలన్నదే తమ లక్ష్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారత్ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రాజ్నాథ్ తెలిపారు. అయితే పినాకా గైడెడ్ రాకెట్లు, డెడ్లీ వెపన్స్ ఇలాంటి ఆయుధాలను ఆర్మేనియాకు భారత్ ఎందుకు విక్రయిస్తోంది? ఆర్మేనియాకు పొరుగున ఉన్న దేశం అజర్బైజాన్తో సుదీర్ఘకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు 2020-2023లో యుద్ధానికి దిగాయి. అజర్బైజాన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ అండగా నిలుస్తోంది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు అజర్బైజాన్ మద్దతు పలికింది. కశ్మీర్ విషయంలోనూ పాక్కు అనుకూలంగా కారుకూతలు కూస్తోంది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తర్వాతే పాకిస్తాన్కు చెందిన 16 JF-17 బ్లాక్ థండర్ 3 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు $160 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు 40 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు అజర్బైజాన్ ఆసక్తి చూపుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ అండ చూసుకుని అజర్బైజాన్ రెచ్చిపోతుంది. తన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటుంది. అయితే ఇన్నాళ్లు కేవలం అన్గైడెడ్ రాకెట్లతో సరిపెట్టుకున్న ఆర్మేనియా ఇప్పుడు వ్యూహం మార్చింది. గైడెడ్ రాకెట్లతో పాటు అజర్బైజాన్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఆర్మేనియా కొనుగోలు చేస్తుంది. ఇక్కడ ఆయుధాల విక్రయం కంటే కాకసస్ పర్వతాల్లో భారత్, పాకిస్తాన్ పరోక్షంగా యుద్ధానికి దిగుతున్నాయి. అజర్బైజాన్కు
పాకిస్తాన్ ఆయుధ మద్దతిస్తుంది. ఆర్మేనియాకు భారత్ ఆయుధాలను సరఫరా చేస్తుంది. అందులో భాగంగానే పినాకాతో పాటు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆర్మేనియాకు భారత్ ఇస్తుంది. 2024లో 15 ఆకాశ్ వ్యవస్థల కోసం $72 కోట్ల డీల్ ని భారత్తో ఆర్మేనియా కుదుర్చుకుంది. ఆకాశ్ మిస్సైళ్లు ఇప్పటికే యుద్ధంలో తమ సత్తాను చాటాయి. గతేడాది ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన క్షిపణులను, డ్రోన్లను ఆకాశ్ సమర్థవంతంగా అడ్డుకుంది. నిజానికి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్లపై చాలా దేశాలు కన్నేశాయి. ఫిలిప్పైన్స్, బ్రెజిల్, వియత్నాం దేశాలు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ కోసం ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఏర్పడే ఇస్లామిక్ నాటోలో భాగమవ్వాలని కోరుకుంటున్న ఈజిప్ట్ కూడా ఆకాశ్ మిస్సైళ్లను కోరుకోవడం విశేషం. ఇదే భారత్ను మరింత విస్తృతమైన అంశం వైపు తీసుకెళ్తోంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ను మెయిన్ ఆయుధ సెల్లార్గా నిలపాలన్నదే మోడీ సర్కార్ లక్ష్యం. ఈ లక్ష్యానికి భారత్ ఎంత దూరంలో ఉంది? ఒకసారి గణాంకాలను పరిశీలిస్తే 2014లో భారత రక్షణ రంగ ఉత్పత్తి విలువ $500 కోట్ల. ఇప్పుడు అది $1600 కోట్లకు చేరింది. అదేవిధంగా ఎగుమతులు $10 కోట్ల నుంచి $200 కోట్లకు పెరిగాయి. రక్షణ రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో పినాకా ఒప్పందం చాలా కీలకమైనది. ఈ రాకెట్లను నాగపూర్కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ప్రైవేట్ రక్షణ సంస్థ తయారు చేస్తుంది. రక్షణ రంగ వృద్ధిలోకి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాన్ని నడిపించాలన్నదే మోడీ లక్ష్యం. ప్రస్తుతం భారత ఆయుధ ఉత్పత్తిలో 77% ప్రభుత్వ రంగ సంస్థల వాటాలే ఉన్నాయి. అయితే ఈ భారాన్ని ప్రైవేటు సంస్థలకు కూడా బదిలీ చేయడానికి మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశలో పినాకా ఒప్పందం ఒక గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. ఇక రెండో అంశం ఏమిటంటే భారత్ ఎగుమతి చేసే ఆయుధాల స్వభావం కూడా చాలా ముఖ్యమైనది. ఎన్నో ఏళ్లుగా భారత్ రక్షణ ఎగుమతులు కేవలం చిన్న ఆయుధాలు, విడిభాగాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అవి కూడా ముఖ్యమే కావచ్చు, కానీ ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద శక్తిగా ఎదగాలంటే యుద్ధ విమానాలు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థల వంటి అత్యాధునిక ఆయుధాలను భారత్ విక్రయించాలి. ఎందుకంటే వాటితోనే భారీ ఆదాయం లభిస్తుంది. అలాగే దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఏర్పడుతుంది. చివరికి భారత్ అదే పని చేస్తుంది. 2022లో భారత డెడ్లీ బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పైన్స్ కొనుగోలు చేసింది. త్వరలో బ్రహ్మోస్ ని ఇండోనేషియా కూడా కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పినాకా రాకెట్లను ఆర్మేనియా కొనుగోలు చేస్తుంది. ఇవి భారత్ వద్ద ఉన్న డెడ్లీ పవర్ఫుల్ వెపన్స్. నమ్మదగిన ఆయుధ సరఫరాదారుగా భారత్ ఎదుగుతుందనడానికి ఇవే సంకేతాలు. ఎప్పటిలాగే నమ్మకం అనే ఈ పునాదిపై మరింత అభివృద్ధి సాధించడమే ఇప్పుడు భారత్కు కీలకం. ఎగుమతులు ఆలస్యం చేయడంతో ఖర్చులు పెరుగుతాయి. ఇది భారత రక్షణ రంగానికి సమస్యలను తెచ్చిపెడుతుంది. భారత్ సైతం పాత సమస్యలను పరిష్కరించుకోవాలి. సమయానికి ఆయుధాలను ఎగుమతి చేయాలి. తక్కువ ధరకే నాణ్యమైన ఆయుధాలను ఇచ్చే దేశంగా పేరు తెచ్చుకోవాలి. అప్పుడే చిన్న దేశాలు భారత ఆయుధాలపై దృష్టి సారిస్తాయి. కానీ ఇలాంటి మార్పులు రాత్రికి రాత్రి జరగవు. కానీ శుభవార్త అంటే ఏమిటంటే మార్పు మొదలైంది.